ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్‌లో కానివ్వండి, ప్రభుత్వం దగ్గర నుంచి డబుల్ బెడ్‌రూమ్‌లు తీసుకున్నారో అటువంటి వాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిన్నే నేను అమీన్‌పూర్‌లోని డబుల్ బెడ్‌రూమ్‌ల దగ్గరికైతే వెళ్ళానండి. అక్కడ డబుల్ బెడ్‌రూమ్‌లన్నీ కూడా వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారండి. ఎవరు సర్వే చేస్తూ ఉన్నారంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ అధికారులు ఉంటారో అటువంటి వాడు సర్వే చేస్తూ ఉన్నారండి. ఆల్రెడీ కొన్ని ఇళ్ళు అక్కడ ప్రభుత్వం సీజ్ చేసిందనమాట. సో ఎవరైతే ఇంతవరకు డబుల్ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళలేదో అటువంటి వాళ్ళ ఇళ్ళని కూడా మొత్తం సీజ్ చేస్తూ ఉన్నారండి. సో ఇప్పటి వరకు డబుల్ బెడ్‌రూమ్‌లు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని కూడా చాలా మంది ఆ యొక్క ఇళ్లలోకి వెళ్ళలేదనమాట. కాబట్టి ఎవరైతే ఇంతవరకు డబుల్ బెడ్‌రూమ్‌లలోకి వెళ్ళలేదో అటువంటి వాళ్ళకి ఇళ్ళని కూడా ప్రభుత్వము క్యాన్సిల్ చేస్తూ ఉన్నారండి. ఒక పక్కనే బోర్డు కూడా పెట్టారనమాట. ఏమని బోర్డు పెట్టారంటే మీ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇంటిలోకి మీరు ఒక 15 రోజుల లోపల వెళ్ళకపోతే ఆ యొక్క ఇంటిని మరొక 15 రోజులలోపు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి ఒక పెద్ద బోర్డు పెట్టారండి. ఇదే బ్లాక్‌లో కాదండి, తెలంగాణలో అలాగే హైదరాబాద్‌లో ఎక్కడైతే డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టారో కట్టిన ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి బోర్డే పెట్టారండి. తప్పకుండా ఇప్పటి వరకు ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే మీకు చేతిదాకా వచ్చిన డబుల్ బెడ్‌రూమ్‌లు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో సీజ్ చేసిన డబుల్ బెడ్‌రూమ్‌లు అన్ని కూడా ప్రస్తుతం ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి ప్రభుత్వం పంపిణీ చేయబోతుందన్నమాట. సో L2 లిస్ట్ ఎవరైతే నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అనే కేటగిరీలో ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు అన్ని కూడా ప్రభుత్వం ఇవ్వబోతుందండి. ఫ్రెండ్స్, డబుల్ బెడ్‌రూమ్‌ల గురించి ఈరోజు ఒక కొత్త అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఏంటో కొత్త అప్డేట్ అంటే ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్‌లకు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సెప్టెంబర్ నెలలో మొత్తం 11,500 డబుల్ బెడ్‌రూమ్‌లు ప్రభుత్వం పంపిణీ చేయబోతుందని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చిందనమాట. సో ఎవరైతే రీసెంట్‌గా ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు కొంచెం యాక్టివ్‌గా ఉండండి. ఒకవేళ మీకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఎక్కడైతే పంపిణీ చేస్తున్నారో అడ్రస్ తెలియకపోతే వెంటనే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా చోట్ల హైదరాబాద్‌లో ప్రభుత్వము ఈ సెప్టెంబర్ నెలలో డబుల్ బెడ్‌రూమ్‌లు డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండండి. ఫ్రెండ్స్, సెప్టెంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం మొత్తము ఒక 11,500 డబుల్ బెడ్‌రూమ్‌లు హ్యాండ్ ఓవర్ చేసుకుందండి. అంటే ఎవరి దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుందంటే ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని ఆ ఇంటికి వెళ్ళలేదు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వము ఆ ఇళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుందండి. తప్పకుండా కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే డబుల్ బెడ్‌రూమ్‌లు వన్స్ ఒకసారి మీకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందంటే మళ్ళీ ఆ ఇంటిని మీకు హ్యాండ్ ఓవర్ చేయదండి. ఎందుకంటే ప్రభుత్వ రూల్స్ ప్రకారము మీరు ప్రభుత్వం దగ్గర నుంచి ఇల్లు తీసుకున్న 15 రోజులకు ఆ ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ ప్రభుత్వం ఆ ఇంటిని వెనక్కి తీసుకుంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి డబుల్ బెడ్‌రూమ్‌లు కనుక వచ్చినట్టయితే ఒకసారి మీకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఎక్కడ వచ్చిందో వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చింది కదా, సో ప్రభుత్వమే డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చింది కదా, సో దానికి మేము తాళం వేసుకున్నా కూడా ఎవరు అడగలేదని చెప్పేసి అనుకుంటున్నారండి. సో ఇలా ఎప్పుడు అనుకోకండి. ఒకవేళ మీరు ఆ ఇంటికి తాళం వేసుకున్నా కూడా వీళ్ళు సర్వేకి వచ్చినప్పుడు ఆ ఇంటికి తాళం మొత్తం కూడా పగలగొట్టేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారండి. కాబట్టి ఎవరికైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ప్రభుత్వం దగ్గర నుంచి రీసెంట్‌గా శాంక్షన్ అయిందో అటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి మీకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిలో ఉండండి.